జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ సజావుగా సాగినా ఓట్ల లెక్కింపులో అకస్మాత్తుగా మార్పులు జరిగాయని బీజేపీ అభ్యర్థి ఆందోళన చేశారు. లెక్కింపు పూర్తి కాకుండానే బీఆర్ఎస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించడంతో ఆందోళన చేశారు. రీకౌంటింగ్ కోసం బీజేపీ అభ్యర్థి అభ్యర్థించగా ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ను తిరస్కరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బ్యాలెట్ బాక్సులను బయటకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లాఠీ చార్జీ చేసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు పోలీసులు. కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులను అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ సజావుగా సాగిన ఓట్ల లెక్కింపులో అకస్మాత్తుగా మార్పులు జరిగాయని బీజేపీ అభ్యర్థి ఆందోళన చేశారు. లెక్కింపు పూర్తి కాకుండానే బీఆర్ఎస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించడంతో ఆందోళన చేశారు. రీకౌంటింగ్ కోసం బీజేపీ అభ్యర్థి అభ్యర్థించగా ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ను తిరస్కరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బ్యాలెట్ బాక్సులను బయటకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ చేసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. ఇక కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులను అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. स्टोरी